బిగ్ బాస్ అన్ని సీజన్లోకి బిగ్ బాస్ 9 ఈ వీక్ జరిగిన ఎపిసోడ్ అయితే మొత్తం ఈ వీక్ అంతా కూడా పరమ బోరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాస్క్ లాగా ఆడకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆడుతున్నారు ఒక్కొక్కరు. అండ్ ఫస్ట్ ఆ మడ్పిట్ టాస్క్లో చూసుకుంటే కళ్యాణ్ ఏమన్నా కొంచెమన్నా ఒక్క ఫ్లాగ్ అన్నా పెడతాడేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కళ్యాణ్ ఒక్క ఫ్లాగ్ కూడా పెట్టలేదు. ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ ఒక్క ఫ్లాగ్ కూడా పెట్టలేదు. గౌరవ్ని ఆపడంలోనే వాళ్ళిద్దరు మునిగిపోయారు. ఇటువైపు డెమాన్ చూస్తే అన్ని బ్లూ ఫ్లాగ్స్ అన్నీ పెట్టేశారు. అండ్ ఎల్లో ఫ్లాగ్ కూడా పెట్టేశాడు. ఇంకొక ఎల్లో ఫ్లాగ్ అయితే మిస్ అయింది, బట్ అది బయటపడిపోయింది. పెట్టినా కూడా బయటపడిపోయింది. సంజన అండ్ ఇంకా మాధురి అయితే అది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది కాబట్టి అది ఇంకా అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు. సరే మొత్తానికైతే అన్నీ పెట్టేశారు కదా అని సంజన కూడా ఇంకా గొడవ వేసుకోలేదు. మొత్తానికైతే పవన్ బాగా ఆడాడు అని చెప్పుకోవచ్చు. ఎక్కడ నిన్న మొన్నటి దాకా ఎక్కడ కనిపించలేదు టాస్క్లో. ఇప్పుడైతే ఈ టాస్క్ వల్ల పవన్ బాగా ఆడాడు అండ్ గెలిచాడు కూడాను. గౌరవ్ కూడా తన ప్రయత్నం తను చేశాడు. పవన్ అండ్ గౌరవ్ని ఇద్దరిని నలుగురిని కట్టేస్తున్నారు. అట్లా కట్టేస్తున్నా కూడాను పవన్ అయితే బాగా భయంకరంగా ప్రయత్నించి అన్ని ఫ్లాగ్స్ అయితే పెట్టేశారు. వాళ్ళు గెలిచేశారు. 5,000 అయితే వచ్చేసింది. 5,000ని వాళ్ళందరూ టీమ్ పంచుకున్నారు. ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఎక్కువ కష్టపడ్డారు అట్లాంటివి ఏం లేకుండా మొత్తం టీం అంతా కష్టపడి వాళ్ళు అయితే షేర్ చేసేసుకున్నారు. దాని తర్వాత సంజన అయితే చిన్న ఒక డస్ట్బిన్ కోసం పెద్ద గొడవ చేసుకుంది. ఎందుకు అంత ప్రతి దానికి గొడవ చేస్తుంది అనేది అయితే అర్థం కావట్లేదు. సగం ఎపిసోడ్ అంతా దీనివల్లే వేస్ట్ అయిపోయింది అని అనిపించింది. డస్ట్బిన్ కోసమే. ఇంకా అక్కడ టాస్క్ గురించి కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ లేకుండా ఉంది. ఆ గొడవతోనే సగం అయిపోయింది. ఆ తర్వాత గొడవ పడుతున్నప్పుడు కూడా దివ్య అండ్ తనుజ వీళ్ళిద్దరు కూడా ఫైర్ అయిపోయారు. ఆ కెప్టెన్ వాష్రూమ్కి ఎందుకు వెళ్తున్నారు, మీరు బయట వెళ్ళొచ్చు కదా, అదే ఎందుకు యూజ్ చేస్తున్నారు, అందులోకి వెళ్ళి ఆ డస్ట్బిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మనం తొందరగా రెడీ అవ్వాలని చెప్పి నోటీస్ వచ్చింది కాబట్టి అందరు తొందరగా రెడీ అవుతున్నారు, మీరు మాత్రం అది వెళ్ళి అక్కడ నీట్గా లేదు అని చెప్పి అందరి మీద ఇట్లా ఎందుకు అభాండాలు వేస్తున్నారు అని చెప్పి తనుజ కూడా మాట్లాడింది. తనుజ మళ్ళీ వెళ్ళి మాధురికి చెప్పింది ఎందుకు ఇట్లా చేస్తుంది, ఆమె ప్రతిసారి పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అంటే మాధురి కూడా అంటుంది అట్లా అనుకుంటే నేను కూడా వెజల్స్ క్లీన్ చేయమని చెప్పాను, ఒక 10 minutes తర్వాత వస్తా అన్నది. ఇమాన్యుల్ కూడా అలాగే అన్నాడు, నేను ఏం అనలేదు కదా, నా పాటికి నేను వర్క్ చేసుకుంటున్నాను, రెడీ అయ్యి వచ్చి వర్క్ చేసుకుంటున్నాను కదా. ఆమె పాయింట్అవుట్ చేయాలనుకుంటే అందరిని అట్లనే పాయింట్అవుట్ చేస్తుంది. అసలు వెళ్ళి మాట్లాడదాం చూద్దామని చెప్పి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా అసలు సంజన ఎవ్వరి మాట వినట్లేదు. అసలు ఇప్పటిదాకా ఎప్పుడు ఫైర్ అవ్వని సుమన్ కూడా, అంటే అవుట్ ఆఫ్ ద నామినేషన్స్ ఎప్పుడు ఫైర్ అవ్వలేదు ఏ విషయంలో కూడా, కానీ సుమన్ కూడా ఫైర్ అయ్యాడు. ఎందుకు మీరు అసలు ఆ వాష్రూమ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఇదే యూజ్ చేయొచ్చు కదా, బయట వెళ్ళొచ్చు కదా, బ్లైండ్స్ ఏమైనా వేసారా, బ్లైండ్స్ వేయకపోతే ఎందుకు యూజ్ చేయడము, అది యూజ్ చేయదంటే మీరే యూజ్ చేయమన్నారు కదా కెప్టెన్ రూమ్ని, వాష్రూమ్ కూడా యూజ్ చేస్తున్నా అంటే వాష్రూమ్ యూజ్ చేయమనలేదు, బెడ్ని మాత్రమే యూజ్ చేయమని పడుకోమనడానికి. ఇప్పుడు బెడ్ని మాత్రమే కాకుండా వాష్రూమ్ కూడా యూజ్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి అక్కడ చిన్న గొడవ అయితే అయ్యింది. అండ్ గౌరవ్ కూడా మీరెందుకు క్లీన్ చేస్తున్నారు అంటే సింపతి ఎక్కడ అవుతుందో అందరూ ఆమెని కార్నర్ చేసినట్టు అవుతుంది, సింపతి ఎక్కడ అవుతుందో అని చెప్పి గౌరవ్ కూడా లేదు మీరు క్లీన్ చేయద్దు, ఇది మీ పని కాదు కదా, మీరు క్లీన్ చేయద్దు, యాజ్ అ కెప్టెన్ నేను చేస్తాను అని చెప్పి అన్నా కూడాను. మీరు ఎందుకు నన్ను ఆపుతున్నారు, నేనేమైనా మీ అదుపాజ్ఞల్లో ఉండాల్సిందన్నా పని మనిషినా, మీరు చెప్పినట్టు నేను మీ చెప్పు చేతుల్లో ఉండాలా అని చెప్పి గౌరవ్తో గొడవ, సంజన అయితే సుమన్తో గొడవ, గౌరవ్తో గొడవ, దివ్యతో గొడవ, తనుజతో గొడవ, మాధురితో గొడవ, ఇంతమంతా గొడవ పెట్టుకొని మొత్తం అందరూ మైండ్ సెట్ని ఇరిటేషన్ లాగా చేసేసింది. ఎవరికి టాస్క్ మీద ఇంట్రెస్ట్ రాకుండా చేస్తుంది. అక్కడితో అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. డస్ట్బిన్ క్లీన్ చేసింది, మళ్ళీ ఏడవడం అదంతా అయింది. ఇదే చాలాసేపు జరిగింది. ఇది వేస్ట్, అసలు అంత కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చాలా కంటెంట్ ఇచ్చేసినట్టు అనిపించింది. అండ్ లైవ్లో వచ్చింది ఒకటి ఏంటి అంటే రమ్య తనుజ డబ్బులు దొంగతనం చేస్తుంది. అయితే దాంట్లో ఫూల్ అని రాసి ఉంటుంది అనమాట తనుజ. ఇలాంటి సిల్లీ క్యూట్ మూమెంట్స్ని కానీ మనకి లైవ్లో కాకుండా ఎపిసోడ్లో పడి ఉంటే బాగుండేది. ఈ సోది కంటెంట్, ఈ రచ్చ, ఈ డస్ట్బిన్ కంటెంట్ కాకుండా ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అలాంటివి ఎపిసోడ్లో వచ్చి ఉంటే బాగుండని అనిపించింది. బట్ అంతకంటే ఎక్కువ ఏం అనిపించలేదు. దీని తర్వాత ఈ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెక్స్ట్ డే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి అంటే టాస్క్లు స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ డే వచ్చేసి వీళ్ళు ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ఒక 9 buckets ఏమో పెట్టారు 2 వాటికి. ఆ 9 bucketsలో వీళ్ళు ఏంటంటే వాటర్ నోట్లో పోసుకొని ఆ వాటర్ ఎంత దూరం నోట్లో నుంచి ఆ బకెట్స్లో పడుతుంది వాళ్ళు విన్నర్ అంట. ఇలాంటి ఒక చెత్త గేమ్ని నేనైతే ఎప్పుడు చూడలేదు బిగ్ బాస్లో.
గేమ్స్ అంటే బిగ్ బాస్ అన్నట్లుగా ఉండేది. ప్రతి ఒక్క టాస్క్ ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. వీళ్ళు ఎలా ఆడతారో అనే ఎక్సైట్‌మెంట్ ఉండేది. కానీ నోట్లో నీళ్ళు పోసుకొని బకెట్‌లో ఎయడం ఏందో అదేం గేమో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు అది కూడా కళ్యాణ్ ఆడలేకపోయాడు. ఇప్పటిదాకా ఈ వీక్‌లో కళ్యాణ్ ఒక్క గేమ్ కూడా గెలవలేదు. ఈవెన్ కాలు పెట్టేది కూడా కావాలని అంటే తను కావాలంటే పెట్టది ఎక్కువ పెట్టొచ్చు. కానీ అప్పటికే విన్ అయిపోయారని చెప్పి చాలా కిందకి పెట్టాడనమాట. ఎందుకో అంత ఇంట్రెస్టెడ్‌గా ఆడట్లేదేమో అని అనిపిస్తుంది కళ్యాణ్. ఎక్కడో డిస్టర్బ్ అయ్యాడు అని అనిపిస్తుంది కళ్యాణ్. అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని అనిపిస్తుంది. ఈ వాటర్ గేమ్‌లో కూడా అసలు 1 డ్రాప్ కూడా పడలేదు బకెట్‌లో. ఒక్క బకెట్‌లో కూడా 1 డ్రాప్ కూడా పడలేదు. దాంట్లో కూడా పవన్ బాగా ఆడాడు అండ్ గౌరవ్ బాగా ఆడాడు. వీళ్ళందరూ కూడా బాగా ఆడారు. అండ్ ఈవెన్ రాము కూడా బాగా ఆడాడు దాంట్లో. మొత్తానికి ఈ మొత్తం ఎంతమంది ఎంత డబ్బులు వచ్చాయి అని చెప్పి అడిగినప్పుడు రాముకి అండ్ రమ్యకి అయితే 0 వచ్చింది. వాళ్ళు అసలు 1 రూపీ కూడా గెలుచుకోలేదు. మిగతా వాళ్ళందరూ 2100 2500 ఇలాగా మినిమం అమౌంట్ అయితే గెలుచుకున్నారు. వాళ్ళల్లో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి తనుజాకి వచ్చేసింది 7000 అని చెప్తుంది. 7500 అలా వచ్చిందని చెప్తుంది. బట్ మాధురి అయితే నువ్వు సరిగ్గా లెక్క పెట్టు, నీ దగ్గర వచ్చింది 3500 అని చెప్పి అంటుంది. లేదు 7000 నువ్వేమైనా లెక్క పెట్టావా అని చెప్పి అట్లా చిన్నగా అయింది. దాని తర్వాత మొత్తానికైతే వాళ్ళిద్దరిని బయటకు అంటే పక్కకు పెట్టేశారు. మీరు కంటెండర్షిప్లో ఉండరు రమ్య అండ్ రాము, ఎందుకంటే 0 గెలుచుకున్నారు. అంటే అసలు మనీ ఏం గెలుచుకోలేదు కాబట్టి వాళ్ళు కంటెండర్షిప్లో నుంచి లేకుండా పక్క తప్పుకోవాలి అని చెప్పారు బిగ్ బాస్. అయితే ఇది అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మనం మొత్తానికైతే నిన్న మాట్లాడుకున్నట్లుగా అమర్దీప్ చౌదరి అండ్ అర్జున్ అంబాటి అయితే ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు వచ్చిన వెంటనే మనము ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే మాట్లాడారు వాళ్ళతోటి. తర్వాత వాళ్ళే వెతికి పట్టుకుంటాము సంజన సైలెన్సర్ని అండ్ మాధురిని మాస్ మాధురిని వెతికి పట్టుకుంటాము అని అన్నారు. కానీ ఇక్కడ కూడా కనీసం వెతికి పట్టుకొని లేకపోతే ఏదైనా చిన్న టాస్క్ ఇచ్చి ఏదైనా చేసేంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఏదైనా మాధురి ఇవ్వలేదు అండ్ సంజన కూడా ఇవ్వలేదు. మారువేషల్లో ఉండమని చెప్పారు బిగ్ బాస్ ముందుగానే. వాళ్ళు మారువేషల్లో ఉన్నారు. మాధురి అయితే ఫస్ట్ కిచెన్లో దాక్కునింది. దాని తర్వాత కెప్టెన్ బెడ్రూమ్లోకి వెళ్ళి దాక్కునింది. ఈవెన్ అమర్దీప్ కూడా వెళ్ళి అక్కడంతా వెతికాడు. ఆ మాదిరి కనపడకుండా దాక్కొనింది. అక్కడ బెడ్రూమ్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయి అని చెప్పి మొత్తం వెలికి తీస్తూ ఉన్నాడు అమర్దీప్ అయితే. ఎక్కడంటే అక్కడ పండ్లు, స్వీట్స్, ఇంకా ఎగ్స్ ఇవన్నీ కూడా దాచిపెట్టుకొని ఉన్నారు. ఫుడ్స్ ఇవన్నీ కూడాను. ఏంట్రా ఇది ఇలా చేసుకున్నారు? ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో ఇంత చెత్త వాష్రూమ్ కానీ, ఇంత చెత్త కిచెన్ కానీ, ఇంత చెత్త బెడ్రూమ్స్ కానీ లేవు. మీరే ఇంత వర్స్ట్గా పెట్టుకున్నారు అని చెప్పి అందరిని అంటున్నారు. ఇక్కడ అర్జున్ కూడా అమ్మ కంటెంట్ కళాకారిని ఇట్రా అని చెప్పి రితుని కూడా అన్నారు. అంటే ఏ విధంగా అన్నారో ఇండైరెక్ట్గా అన్నారో తెలీదు. రాగానే రితు అయితే వాళ్ళ మీద పడిపోతూ మాట్లాడుతూ మొత్తం అంటే నేనే కనిపించాలి అన్నట్లుగా చేస్తూ ఉండింది. అందుకనే అర్జున్ కూడా ఆ మాట అనుండొచ్చు. అక్కడ కనీసం వాళ్ళిద్దరికీ మాట్లాడే స్కోప్ లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్గా ఏదైనా చేద్దామనే స్కోప్ కూడా వాళ్ళిద్దరికి ఇవ్వకుండా అందరూ మెయిన్గా ఇమాన్యుల్ అండ్ రితు పడిపోయి ఏదేదో చేద్దామని చెప్పి వాళ్ళ కంటెంట్ కూడా చేయనీయకుండా, అంటే వాళ్ళకి కనీసం ఆలోచించాలి. మనం ఇంతమంది ఉన్నా బయట నుంచి ఇద్దరిని పిలుచుకొచ్చారంటే ఈసారి ఈ వీక్లో ఎపిసోడ్ అంతా కంటెంట్ లేదు, మనం క్రియేట్ చేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, టాస్క్లు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనే వాళ్ళిద్దరిని బయటకు నుంచి తీసుకొచ్చారు అనేది ఆలోచించకుండా వాళ్ళని కూడా పర్ఫామ్ చేయనీయకుండా చేస్తారు వీళ్ళిద్దరు నాకైతే అనిపించింది. అయితే మొత్తానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేము వెళ్ళే లోపల ఒకరిని కానీ ఇద్దరిని కానీ మేమిద్దరిని మాతో పాటు తీసుకెళ్తాము, ఎవరనేది మీ ఆలోచనను బట్టే డిసైడ్ అయి ఉంటుంది, అండ్ మాస్ మాధురిని సంజనాని మాకు పట్టించండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మారువేషాల్లో ఉన్న దొరికిపోతారు. సో వాళ్ళు ఆ మారువేషాన్ని కంటిన్యూ చేస్తూ సంజన ఏమో సంజు బాయ్ నేను చార్మినార్ అది ఇది అని చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్ళి నేను జిమ్లో చేస్తాను అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ కూడా నాకు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు అండ్ అసలు కంటెంట్ ముందుకు వెళ్ళినట్టు అనిపించలేదు. ఏదో జరుగుతుందంటే జరుగుతుంది. రేపటి ఎపిసోడ్లో అయినా ఏమన్నా ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. మనకి ప్రోమోలో చూసుకుంటే ఒక్కొక్కరిని పిలిచి తనూజాని అండ్ రితుని సపరేట్గా పిలిచి ఎవరు చెప్పండి అని చెప్పి ఆ మారువేషంలో ఉన్న వాళ్ళని బయట పెట్టండి, మీకు కంటెంటర్షిప్ ఇస్తాము అని చెప్పి ఇమాన్యుల్ని, పవన్ని, తనూజాని, రితుని వీళ్ళందరినీ సపరేట్గా పిలిచి అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పడానికి రెడీగా లేరు. అంటే ఎవరు ఉన్నారు మారువేషంలో ఉన్నారు అనిపిస్తుంది, సంజన ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తున్నారు కానీ బయట పెట్టట్లేదు. మేబీ బయట పెడతారా, ఎవరైనా బయట పెట్టి కంటెంటర్షిప్ని గెలుస్తారా లేదా అనేది చూడాలి. ఆల్రెడీ
తనుజ కంటెండర్షిప్ అయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అందరికంటే హైయెస్ట్ అమౌంట్ తనుజ దగ్గర ఉంది కాబట్టి తన కంటెండర్షిప్ అయ్యింది. అండ్ ఇంకొక సీక్రెట్ టాస్క్ ఏదైనా ఇచ్చి దాంట్లో ఏమన్నా రితు గెలవచ్చేమో అని అనిపిస్తుంది, చూడాలి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఆయేషాకి హెల్త్ కండిషన్ అంత బాగాలేదు, తను అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయేష బయటకు వెళ్తే అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాము కూడా వాళ్ళతో పాటు వెళ్తారు అని అనేది కూడా వినిపిస్తుంది. రాము వెళ్తాడా, ఆయేష వెళ్తుందా, లేకపోతే వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే శ్రీజ ఎంట్రీ ఏమైనా ఉంటుందా, ఈ టైంలోనే ఎంట్రీ ఉంటే ఈ టైంలోనే ఎంట్రీ ప్లాన్ చేసే అవకాశం ఉంది అని కూడా అనుకోవచ్చు. లేదు అంటే అంటే ఛాన్స్ ఎక్కడ ఎందుకు ఉంది అని అంటే ఇప్పటిదాకా బిగ్ బాస్లో ఏవీ లేకుండా ఎవ్వరు కూడా బయటకు వెళ్ళలేదు. నాకు తెలిసి బిగ్ బాస్ 1లో మనకి సంపూర్ణేష్ బాబు గారు ఆయనకి హెల్త్ కండిషన్ బాగలేక బయటకు వెళ్ళారు. అండ్ ముమైత్ ఖాన్ కూడా కేసు గురించి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. అప్పుడు రీఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎలిమినేషన్లో వెళ్ళినప్పుడు అప్పుడు వేస్తారు. కానీ ఇట్లా బయటకు వెళ్ళి సడన్గా ఎలిమినేషన్ అనేది ఎవరికి జరగలేదు. సంపూర్ణేష్ బాబు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయనకి ఒకసారి ఏవి అయితే వేశారు. ఇప్పుడు దాకా ఏవి లేకుండా ఎవరు బయటకు వెళ్ళలేదు. సో మేబీ ఏవి లేదు కాబట్టి మేబీ శ్రీజకి రీఎంట్రీ వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. అసలు మీరేమనుకుంటున్నారు? శ్రీజకి రీఎంట్రీ ఉంటుందా? కళ్యాణ్ ఎందుకు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు? ఇంకెవరు ఆయేష వెళ్ళిపోతుందా బయటకి, లేకపోతే రామ్ వెళ్ళిపోతాడా బయటకి? అసలు మీరేమనుకున్నారు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.